ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం. అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు. ఆయన 2 పడవల మీద ప్రయాణం కదా, ఒకటి పొలిటికల్, ఒకటి సినిమా. అవును. కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా. కరెక్ట్. అవును. వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు, అది నా ఆనందం. ఎవ్వరు కూడా ఒకరు దూరం అవ్వలేదు. అందరూ అంటే సినిమా ప్రపంచంలో ప్రపంచం అనండి, అటు పొలిటికల్ అందరూ టచ్ లో ఉంటారా? అందరూ టచ్ లో ఉంటారు. ఇప్పుడు సినిమా మాలో ఉన్న వారంతా కూడా చాలా రెస్పెక్ట్. కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో అదే మన బాలకృష్ణ గారు, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 years అయింది, ఫంక్షన్ అయింది. అవును. అయినందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు. నాకు పెద్ద ఆయన అంటే చాలా గౌరవం, వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం. అలాగే మురళీమోహన్ గారు, ఎవరైనా అందరూ. తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వారి తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లు అయితే అన్నిటికీ నన్ను పిలవటం చాలా ఆనందం అనిపించింది. వారందరూ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది. అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ మేడం 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 గారు అంటారు. అవును, ఉంటుంది కదా ఆత్మీయత, ప్రేమ వాళ్ళకి. మీరు అది నిలబెట్టుకుని అద్భుతంగా వారిని చూసుకోవడమే కాకుండా కూడా కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు. అన్నిటికీ మీరు వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం, మాట్లాడటం, ఎవరిని మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు. ఆ రోజు నుంచి ఇది అందరూ బాగా ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ. బాబు కూడా అంటే కృష్ణరాజు గారు ఎలా అయ్యాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళామండి నేను పిల్లలు. అసలు ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి అది. ఇంకా అసలు అలాంటిది ఆ టైంలో బాబు బాగా సపోర్ట్ చేస్తారు. బాబు ఒకటే మాట అన్నారు ఒకరోజు, మీకు పెదబాజీ అంటే చాలా ఇష్టం, ఆయన ఎక్కడికే వెళ్ళలేదు, మన దగ్గరే ఉన్నారు, సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీరు బాధపడ్డారు, రోజు బాధపడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారంటే ఆయన నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా. ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరూ మీ దగ్గరికి రారు ఒక్కరు కూడా. అప్పుడు పెదబాజీ మన దగ్గర లేనట్టే కదా. ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి, మీరు తిరగాలి, బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు. ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా, బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను. ఇంకా బయటకు వచ్చాక నాకు తెలిసింది నిజమే కదా. ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారి అభిమాని, కృష్ణరాజు గారి గురించి మాట్లాడటం, ఆయన జ్ఞాపకాలను పంచుకోవటం, అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట. అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు వారు. అలా ఇప్పుడు పలకరిస్తూ వస్తూ పోతుంటారా? అందరూ వస్తున్నారు ఇప్పుడు, అందరూ ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. పిల్లలు కూడా అదే అన్నారు, మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము, ఆ జ్ఞాపకాలతో జ్ఞాపకాలతో మనం బ్రతకాలి కానీ డిప్రెషన్కి వెళ్ళకూడదు అని చెప్పడంతో ఏమైనా నేను కృష్ణుడు గారని ఇక్కడ జరీవరం అని ఒక షాపు తెలుసుగా, దానికి వెళ్ళాను ఓపెనింగ్. మీరు వెళ్ళారు కదా, నేను కూడా వచ్చాను. మీరు తర్వాత వచ్చారా? తర్వాత వచ్చాను. అయ్యో, నేను విజయ్ గారు మేము కలిసి వచ్చాము, చీర కొన్నాను. ఓకే. జరీవరం కృష్ణరాజు గారికి అందరికీ ఏంటంటే నేను కృష్ణరాజు గారు అలవాటు అనమాట, వచ్చి మా దీవెనలు తీసుకొని వెళ్ళటం, వాళ్ళకి మంచి జరగాలనుకోవటం, అలా అందరికీ ఒక నోటెడ్ అయ్యింది. కృష్ణరాజు గారు దీవిస్తే మంచి జరుగుద్దని ఎలా ఉందో అలాగే మేడం కూడా మంచి మనసుతో దీవిస్తారు, మనకు బాగుంటుంది అని పాపం వాళ్ళు మంచితనంతో అనుకోవడం అది. అలా అనమాట. ఏదైనా ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ప్రోగ్రామ్ అయినా వాళ్ళు పిలుస్తూ ఉంటే వెళ్తున్నాను నేను, వాళ్ళేమో ఆనందం పొందుతున్నారంటే పాపం రాజుగారు లేరు అనే భావన కొంచెం తగ్గింది అందరిలో. ఇప్పుడు ఎవరైతే చాలామంది కూడా పాపం డిప్రెషన్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నన్ను చూసే వాళ్ళకి కొంచెం ఆనందం వచ్చింది అనమాట. అది కూడా ఒక సాటిస్ఫాక్షన్ నాకు. అవును కదండి, అంతే కదా. ఈ ఫోటోలో మీరు డ్రెస్ వేసుకుంటున్నారు, పంజాబీ డ్రెస్, ఆ పైన కూడా అసలు టోపీ పెట్టుకుని మహా రొమాంటిక్ ఫోటోగ్రాఫ్ అది. అది మా సినిమా రాధేశ్యామ్కి అక్కడ జరిగిందండి, యూరోప్లో జరిగింది. అవును, ఎక్కువ షూటింగ్ రాధేశ్యామ్ చూశాను, థియేటర్కి వెళ్ళి చూశాను. చూసారు ప్రభాస్ గారి సినిమా ఎలా మిస్ అవుతాము. అక్కడికి నేను కృష్ణరాజు గారు వెళ్తే బాబుకి అంతా అలా ఇష్టం అండి.
అయినా ఇక్కడ మాకు వాళ్ళ పెదనాన్నగారికి ఆ ఫోటోషూట్ అది చేయించారు అనమాట. చాలా చాలా క్యూట్ ఫోటోగ్రాఫ్ అది. అవునండి. ఏ రోజు కూడా కృష్ణరాజు గారు అంత చెట్టంత మనిషి, నిజంగానే కొండంత అండ. ఆయన చూడడానికి అలా టీవీగా అలా ఉంటారు, ఆయన వైఖరిలో కూడా ఒక పెద్దరికం కనిపిస్తుంది. ఎప్పుడు ఆయన బాధపడిన సందర్భాలు ఉండుంటాయి సార్. సున్నితత్వం కూడా కనిపిస్తుంది. సున్నితత్వం కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన కష్టం బాధపడిన సందర్భం ఉండిందా శ్యామల గారు? చాలా అదే ఉండేగానే దాన్ని ఆయన సమర్థవంతంగా సమర్థించుకునేవారు అనమాట. ఆయన బాధపడే సందర్భాలు ఎక్కువగా తలుచుకొని, అంటే వాళ్ళ ఫాదర్ అంటే ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి. అంటే వాళ్ళు నేను వచ్చేసరికి వారు ఉన్నారు, వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు అనమాట. ఆ ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు. వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు, చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు అని. ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఆయన ఇప్పుడే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. ఆయన అయ్యాకే వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది. అప్పుడు చాలా టైం పట్టింది ఆయన. తర్వాత ఫాదరు ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి. సూర్యనారాయణ రాజు గారు, ప్రభాస్ గారు ఫాదర్. అప్పుడైతే అండి అసలు ఎవరికి తెలియదు, రూమ్లో ఇలా తెలియగానే అలా కుప్పకూలిపోయారు అనమాట మనిషి ఆ రూమ్లో. పిల్లలందరూ దగ్గర ఉండి నేను సముదాయించి, మీరు ఎలా అయితే బాబాల్ని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండలు కదా అవన్నీ చెప్తే అప్పుడు ఒక కొంత పోయాక అప్పుడు తెచ్చుకొని స్టామ్ అవును కరెక్టే, అది ఆ పిల్లల్ని చూడాలి కదా అని. తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలు ఏదైనా నథింగ్, కష్టం అండి. అంతే కదా. ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కృష్ణరాజు గారికి? కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. వాడిద్దరు కాంబినేషన్ అసలు ఎంత ఇష్టం అంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకుండేవారు. ఏం కృష్ణ నీకేం కావాలి, మంచిగా చేపల పులుసు అవన్నీ పంపించినా నేనంటే అవన్నీ పంపించు కృష్ణరాజు, నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం అని ఆయన ఫోన్ చేయటం. చాలా ఇదిగా మాట్లాడుకునేవారు. విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే. శోభన్ బాబు గారు అంటే చాలా. అప్పుడు ఒకరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు, ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి. నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. అక్కడ విలేకరులందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు వస్తున్నారని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే ఇంక అంతే అండి, ఆయన ఒక షాక్కి వెళ్ళిపోయారు. అంటే ఎవరు ఊహించినది కదా శోభన్ బాబు గారు. అప్పుడు ఒకరు చాలా ఇష్టం శోభన్ బాబు గారు అంటే. ఎవ్రీ ఇయర్ జనవరి 20 కృష్ణరాజు గారు బర్త్డే. అప్పుడు శోభన్ బాబు గారి బర్త్డే కూడా సంథింగ్ అదే టైం జనవరిలోనే. ఆయనకు బాగా గుర్తు, జనవరి 14th 15th ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరిగా కృష్ణరాజు గారు. ఒకసారి నాకు కూడా ఇచ్చారు శోభన్ బాబు గారితో వాడితో ఇద్దరు ఒరేవారు అనుకునేవారు. శోభన్ బాబు గారు అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మ అంటున్నారు నాతో. కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని. అలా అంతా బాగా తర్వాత మురళీమోహన్ గారు అంటే చాలా ఇష్టం. అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత, ఒక కలుపుగోలుతనం ఉండేది కదండి. అలా అండి అసలు ఇప్పుడు తర్వాత తరంలో కొంచెం మారిపోయాయి. మళ్ళీ అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరూ గిరిగేసుకుని లోపలే ఉంటున్నారు. నిజమే కదా నేను అన్నది? ఎక్కువ కలిసేవారు, ఏదో ఒక ఫంక్షన్ ఉండేది, ఆ ఫంక్షన్కి పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు. ఇది ఉండేది. అది ఇప్పుడు చాలా తగ్గిందండి. లేదు, అది అలా ఉంటే బాగుందని అనిపిస్తుంది నాకు. అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం వారు అంతా కూడా ఉంటే బాగున్నావు అనేసి. మరి అందగాడు సార్ కృష్ణరాజు గారు. మంచి అందమైన నటీమణులతో నటించినప్పుడు మీకు భారీగా ఈర్ష్య పుట్టిందా ఎప్పుడైనా? ఎప్పుడు లేదు. అంటే కృష్ణరాజు గారి సంగతి నాకు తెలుసు కదా, ఆయన ఎట్లాంటి మనిషి ఏంటో అని. నేను కూడా అందరిలాగా ఎంజాయ్ చేసి చూసేదాన్ని. అంతేనా? రాధిక్ గారు వీళ్ళందరూ నవ్వేవారు కూడా బాగా. వాళ్ళు మన ఇంటికి వచ్చేవారు. జయప్రద గారు, జయసుద్ గారు. కృష్ణరాజు గారి గురించి చెప్తా ఉంటే నేను ఎంతో ఆనందం. అమ్మ షూటింగ్కి వచ్చినా కూడా సార్ ఎంత గొప్పతనం అంటే లాస్ట్ వరకు నిల్చొని మేమందరం ఎక్కి షూటింగ్లో ఆడపిల్లలు ఎవరు వెళ్ళే వరకు కూడా ఆయన వెళ్ళేవారు కాదు షూటింగ్లో. అంత రెస్పెక్ట్గా చూసేవారు మమ్మల్ని అని. సో అంత గొప్ప